అందరూ ప్రైజ్ లార్డ్. రండి అనుదిన మరి ఆరాధన కొరకై లేక ధ్యానం కొరకై ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి దినము మన ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా దయచేసి ఏకీభవించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రేంగల మాకులో తండ్రి, నమ్మకమైన దేవానికి మనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజీవులుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. మరి అనుదిన ధ్యానములో మా తండ్రి మరి ఆది కాండాన్ని ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడుతారండి. మీ దాసుని అభిషేకించండి. మీ ఆత్మ యొక్క మాటలు దయచేయండి. వినేవారికి క్షమాభివృద్ధి కలుగుచేయండి. వినేదానికి అందరూ మనసు దయచేయండి. వినేటప్పుడు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. గ్రహించిన దాన్ని వారు అనుసరించేదానికి సహాయం చేయండి. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే కొన్ని నిమిషాలు మీ సన్నిధి మాతో ఉంచవలసిందిగా వేడుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి ఆది కాండము 21వ అధ్యాయం. ఆది కాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను గురించి చేసెను. 1వ వచనంలో ఉన్నమాట. నిన్నటి వరకు కూడా ఆది కాండము 20 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆది కాండము 21 అధ్యాయంలోకి వచ్చాం. ఈ 21 అధ్యాయంలో దాదాపుగా 34 వచనాలు ఉంటాయి. ఈ 34 వచనాలు మీకు క్లుప్తముగా, సంక్షిప్తంగా, తర్వాత ఆత్మీయంగా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయంలో ఇక్కడ మనం చూస్తే యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను గురించి చేశాడు అనే మాట కనబడుతుంటుంది. కింద 2వ వచనంలోకి వస్తే అక్కడ ఆయన నిర్ణయ కాలంలో ఆ కార్యం జరిగించును అనే మాట కనబడుతుంది. 3వ విషయాన్ని మనం గమనిస్తే 4-5 వచనానికి ఇస్సాకు అనే పేరు పెట్టబడుతూ కూడా వచ్చినట్లుగా కనబడుతూ వస్తున్నాడు. ఈ మొదటి 5-6 వచనాలు మనం గమనించినట్లయితే ఇస్సాకు యొక్క పుట్టుకను గురించి దేవుడు ముందుగానే మరి నిర్ణయించాడు. ఆ నిర్ణయ ప్రకారమే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు గమనించండి, తాను చెప్పిన ప్రకారం శారా విషయంలో జరిగించాను అంటే దాని అర్థం ఏంటి? ఒక మాట చెప్పాడు దేవుడు, అది జరిగించాడు. ఎప్పుడు జరిగించాడు? తను దానికి ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. మరి ప్రసంగ పుస్తకంలో కూడా ఉంటుంది, ప్రతి దానికి సమయం కలదు అనే మాట. ఇక్కడ ప్రతి దానికి సమయం ఉంటుంది. దేవుడు నిర్ణయించిన కాలంలో అవి జరుగుతాయి. పిల్లరా, మొదటిగా మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమనగా, మన విషయాల్లో కూడా దేవుడు చాలా వాగ్దానాలు ఇస్తాడు. మన వ్యక్తిగతమైన వాగ్దానము, అలాగే మన కుటుంబం కొరకైన వాగ్దానం, అలాగే మన యొక్క సంఘం కొరకైన వాగ్దానం, మందిర కొరకైన వాగ్దానం, సేవ కొరకైన వాగ్దానం, అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇస్తారు. అయితే ఒక నిర్ణయ కాలం పడతాడు దానికి. ఆ నిర్ణయ కాలంలో అది జరుగుతున్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క నిర్ణయ కాలము మరి అబ్రహాం యొక్క జీవితంలో ఇస్సాకును కనిన తర్వాత దాదాపుగా 100 సంవత్సరాలు అబ్రహాంకుంటే షారాకు 90 సంవత్సరాలు ఉన్నాయి. వాగ్దానం ఇచ్చినటువంటి 25 సంవత్సరాల కిందట ఇచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చినాడు. కాబట్టి చాలా సందర్భాల్లో విశ్వాసమైనటువంటి మనము, దేవుని యొక్క పనిలో ఉన్న మనము, దేవుని సేవ చేస్తున్న మనము కూడా, నా వాగ్దానం ఇంకా నెరవేర్చలేదే ప్రభు, 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 5 సంవత్సరాలు అయిపోతుంది, 10 సంవత్సరాలు కూడా అయిపోతుంది, నా వాగ్దానం నెరవేర్చలేదే అని అవిశ్వాసంలోకి జారుకొని పోతాం. మన బిడ్డల విషయంలో కూడా కార్యాలు జరగడం లేదని అవిశ్వాసంలో జారుకొని పోతాం. వద్దు, దేవుడు ఒక నిర్ణయ కాలం పెడతాడు. మనం రక్షించబడ్డాము, దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క సేవకులము. ఆయన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక్కడ 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఏ పరిస్థితుల్లో అది జరిగింది అంటే, మరి నిరీక్షణ లేనటువంటి సమయంలో షారా యొక్క స్త్రీ యొక్క ధర్మము
కోల్పోయిన తర్వాత, అబ్రహాము వృద్ధుడైపోయిన తర్వాత ఇది అసాధ్యము అనే పరిస్థితుల్లో దేవుడి కార్యాన్ని చేసి సాధ్యమనే రీతిగా చూపించాడు. ప్రియా సోదరి సోదరుడా, అది దేవుని యొక్క కార్యం అలాగా ఉంటుంది. నీకు నాకు ఏది అసాధ్యముగా ఉంటుందో ఇది జరగదు, ఈ పరిస్థితుల్లో ఇది మనం చేయలేము, ఇది మన చేత కాదు, ఇది మనకు మించినటువంటిది, మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు అని ఎప్పుడైతే మనము నిరాశలోకి వచ్చిపోయి పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోతూ వస్తామో అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ నిర్ణయ కాలంలో జరిగిస్తారు. చూసారా? అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయము గమనిస్తే షారాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఈ వయసులో నేను బిడ్డను పుడితే ప్రజలందరూ ఏమంటారు? నవరా? నిజంగా నవ్వుతారు. 90 ఏళ్ల వయసులో మరి బిడ్డను ప్రశ్నించడం అంటే సామాన్యమైన సంగత? తప్పనిసరిగా నవ్వుతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎంత సామర్థ్యం గలవాడో, ఆయన ఎంత శక్తిపరుడో, ఆయన ఎంత బలమున్నదో, లేనివి ఉన్నవిగా చేయగలడు, ఉన్నవి లేనివిగా చేయగలిగినవాడు. మృతతుల్యమైనటువంటి గర్భాలను ఆయన పునరుత్థాన శక్తి ద్వారా చేయగలిగినటువంటి వాడు. మన శరీరాలు బలహీనమైనప్పుడు ఆయన యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మనం బలపరచగలిగినటువంటి వాడు. మనం మానసికంగా బలహీనమైనప్పుడు ఆయన పునరుత్థాన శక్తి ద్వారా బలపరిచేటటువంటి వాడు. మనం ఆత్మీయంగా బలహీనులైపోయినప్పుడు ఆయనను మనం బలపరిచేటటువంటి వాడు. అందుకనే ఈ పాఠం మనకు చాలా శ్రేష్టమైనటువంటి పాఠం. మూడో విషయాన్ని మనం గమనిస్తే, అబ్రహాము ఇస్సాకు అని పేరు పెట్టేసినాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు అని అర్థము, లేక సంతోషము అని అర్థం. ఆ ఇంటికేమో సంతోషము, వినేవారందరూ కూడా నవ్వు. నిజమే, అది వాస్తవమైనటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటనగా, ఇస్సాకు పుట్టిన తర్వాత సంతోషం వచ్చింది అబ్రహాం గృహంలో. అందుకని విందు చేశాడు. ఆ విందులో వాళ్ళక అనేకులైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించాడు. పనివారిని, దాసులను, చుట్టుపట్ల వారిని చక్కని విందు చేసేసారు. అందుకని గృహం అంతా కూడా సంతోషంగా ఉన్నది. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎవరు చెప్పండి? వాగ్దాన పుత్రుడు. మామూలు అందరూ జన్మించినట్టు జన్మించలే ఆయన. దేవుడు వాగ్దానం ద్వారా జన్మించినాడు ఇస్సాకు. అబ్రహాం అలాగే జన్మించలా. ఇస్సాకుకే ఆ ధన్యత దొరికింది. అందుకనే వాగ్దాన పుత్రుడు అనే మాట ఇస్సాకులో మనం చూస్తాం. ఇది మొదటి భాగంలో. తర్వాత ఇక 6వ వచనం నుంచి ఇక మనం కొన్ని విషయాలు కానీ కిందకి మనం ధ్యానిస్తూ వస్తే 10 విషయాలు, అక్కడ ఒక విషయాలు మనం గమనిస్తూ వస్తున్నాం. ఏమిటయ్యే ఆ విషయాలు అంటే, కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఏమిటి ఆ సమస్యలు అంటే, ఒకే కుటుంబంలో ఇస్సాకు పెరుగుతూ ఉన్నాడు, ఒకే కుటుంబంలో ఇష్మాయిల్ కూడా పెరుగుతున్నాడు. ఇష్మాయిల్ ఎవరి సంతతి? దాసే సంతతి, హాగరు సంతతి. ఇస్సాకు ఎవరు? షారా సంతతి. ఈ ఇద్దరు బిడ్డలు కూడా పెరుగుతూ ఉంటున్నారు ఒకే కుటుంబంలో. పెరుగుతున్నటువంటి కొన్ని దినాల్లో మరి హాగరు కుమారుడు ఇస్సాకును బాధించడము, హింసించడము, హేళన చేయడము, కొన్ని విషయాల్లో తప్పుగా మాట్లాడడం, చేయడము, ఇలాంటివి చేస్తూ వచ్చాడు. అందుకనే కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అబ్రహాము యొక్క కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని కలహాలు ఏర్పడినాయి, కొన్ని తగాదులు ఏర్పడినాయి. మరి పరిష్కారం ఎట్లా వీటికి? ఇది 3వ పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనం చేసే తప్పులే మన కుటుంబానికి చాలా సమస్యలు తీసుకొస్తాయి. మన బిడ్డలకు సమస్యలు తీసుకొస్తాయి, మన భర్తకు సమస్యలు తీసుకొస్తాయి, మనకు సమస్య అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన సంఘంలో కూడా మన సమస్యలు తీసుకొని వస్తాం. అవి మన తప్పులే, మన పొరపాట్లే. ప్రియమైన సహోదరి, సోదరుడా, ఈ మాట ఉంటున్నటువంటి మనం పొరపాటు చేయకుండా ప్రయత్నం చేద్దాం. షారా చేసిన పొరపాటు ఏంటంటే తొందరపాటు. పరిశుద్ధ గ్రంథంలో తొందరపాటు అనేది చాలా ప్రమాదకరం. చాలామందికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది, కొద్దిమందికి చాలా నిదానంగా ఉంటారు. ప్రభు యొక్క వాక్యంలో కూడా ఉంది,
వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి అని అన్నాడు. వినడానికి ఏం చేయాలంట? ఎవరైనా చెప్పేటప్పుడు వినడానికి మనం ఏం చేయాలా? తొందరపడాలి దానికి. మనం మాట్లాడేటప్పుడు, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చేయాలా? ఆలోచన చేయాలి. నిదానముగా ఉండమని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. పేతురు చూడండి, ఎన్నోసార్లు తొందరపడ్డాడు, ప్రతిదానికి తొందరే. ఆఖరికి సైనికుని చెవు కూడా తొందరపడే కట్ చేసేస్తారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ తొందరపడి తన చేపలు పట్టడానికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ప్రభువారు దర్శనం కనబడితే రూపాంతర కొండ మీద నేను ఇక్కడ మీకు ఒక గుడారాన్ని నిర్మిస్తానన్నాడు. మరి ఈ యొక్క యోహాను వెంబడిస్తూ వస్తే ఈయన ఎందుకు వెంబడిస్తున్నాడు, ఈయన సంగతి ఏంటి అన్నాడు. ప్రతి దానికి తొందరే పేతురు. ప్రియమైన సోదరి సోదరుడా, తొందరవద్దు. తొందరపడ్డావా చాలా నష్టాలు ఉంటాయి. ప్రభు సన్నిధిలో కనిపెట్టాలా, ప్రార్థించాలా. దినాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. మనం నమ్మిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, మనం నమ్మిన దేవుడు యథార్థమైన దేవుడు, నీతివంతుడైన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. అందుకని దేనికి మనం తొందరపడకూడదు. తొందరపడితే మనకు నష్టం ఉంటుంది. అందుకని ఇక్కడ తొందరపడిపోయింది హాగరు. ఆ షారా తొందరపడిపోయింది. ఇప్పుడు హాగరు వల్ల తన కుటుంబానికి నష్టం వచ్చింది. మనం కూడా తొందరపడిపోతాము. బంధువులను, స్నేహితులను, లేక ఇరుగు పొరుగు వారిని ఏవో కొన్ని విషయాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకుంటాము. వారితో స్నేహం చేసేదానికి, వారితో సహవాసం చేసేదానికి, వారితో వెళ్ళేదానికి, వారి కార్యకలాపాలు పాల్గొనేదానికి. ఇలాంటి యొక్క విషయాల ద్వారా కొంత నష్టం అనేది వస్తుంది. మనకు కొన్ని సమస్యలు అనేది మనకు వస్తాయి. అందుకని తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దైవజనుడు భక్సింగ్ గారు కూడా అంతే. ఏ విషయమైనా ఆయన చెప్తే ప్రార్థన చేద్దాం అంటాడు. కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆయన ప్రార్థన మళ్ళీ ఆయన జవాబు చెప్పడానికి. ఏంటి బ్రదర్ అంటే ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మా విషయం ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నాం అంటాడు. మా సంఘం విషయం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నాడు. మా అబ్బాయి వివాహ విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఫలానా సేవకుల విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎందుకంటే మనం ఎంతకాలము మనం ప్రార్థన చేస్తూ వస్తామో అంతకాలము మనం ప్రభు యొక్క రూపంలోకి మార్చబడుతూ వస్తాము, విశ్వాసంలోకి మార్చబడుతూ వస్తాము, సహనాన్ని నేర్చుకుంటాము, దీర్ఘశాంతాన్ని నేర్చుకుంటాము, ఓర్పును నేర్చుకుంటాము. అయితే షారాలాగా చేయడా, తనకు బిడ్డలు కావాల్సిందే. అందుకనే హాగరుని భార్యగా ఇచ్చింది. ఇప్పుడు హాగర్ ద్వారా, హాగర్ కుమారుని ద్వారా తన కుటుంబానికే నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు వాద వివాదాల్లో అబ్రహాం నలిగిపోతున్నాడు. అటు ఆమె భార్య, ఈమె భార్య, ఆమె కుమారుడే, ఈయన కుమారుడు, ఇద్దరు కుమారులే. మరి ఏం చేయాలా? పిల్లారా, చాలాసార్లు మనము త్వరపడి అనేకమైన విషయాల్లో మన కుటుంబానికి మనము నష్టం కలుగజేసుకుంటున్నాం. జాగ్రత్త. బిడ్డల విషయంలోనైనా, బంధువుల విషయంలోనైనా, నేతుల విషయంలోనైనా ఎవరితో నువ్వు స్నేహం చేయాలో, ఎవరితో నువ్వు సాంగత్యంలో ఉండాలో, ఎవరితో ఉండకూడదో, ఏ బంధువులతో సహవాసం ఉండాలో, ఏ బంధువులతో ఉండకూడదో, ఎవరిని ఇంట్లో చేర్చుకోవాలో, ఎవరిని ఇంట్లో చేర్చుకోకూడదో, ప్రతి విషయంలో ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా జరిగించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు క్షేమం అంటుంది. అలాగే చేయం కదా. మనకు అర్జెంట్, ప్రతిది కూడా కావాల్సిందే. నాకు నువ్వు తెస్తావా లేదా? భర్త మీద కోపము, భర్త మీద యుద్ధము, బిడ్డల మీద యుద్ధము. మాకు కావాల్సిందే నేను తొందరపడతామా? దయచేసి తొందరపడవద్దు. తొందరపాటు చాలా నష్టం కలుగు చేస్తుంది. సరే, ఇప్పుడేమంటుందంటే అబ్రహాంతో ఒక మాట చెప్తుంది. ఈ దాసి కుమారుని ఇష్మాయేలు నా కుమారుని ఇస్సాకుతో సాటి కాడు, సమానుడు కాడు. చూడు ఎలాగ చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. నా కుమారుడిని ఇస్సాకు చిన్నవాడైతే మనం ఇసుకిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే హాగరు కుమారుడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేసాయి. వెంటనే ఇక్కడి నుంచి పంపించేసేసి
చూడండి ప్రియులారా, తప్పు ఎవరు చేశారు? షారా చేసింది. రెండవ తప్పు ఎవరు చేశారు? హాగర్. ఇప్పుడు హాగర్ గురించిన మరొక పాట మనం నేర్చుకోవాలి. హాగర్ తన యొక్క స్థాయిని దాటిపోతుంది తిరిగి. తన లిమిట్స్ను దాటిపోతుంది తిరిగి. తన కుమారుడికి చెప్పాలా, బాబు అలాగా చేయకూడదు, నువ్వు పెద్దవాడవురా, పెద్దమ్మ, మనం గౌరవించాలా, వారి మాట వినాలా, లోబడాలా, అలాగనో చేయకూడదు నాన్న అని చెప్పొద్దా? తన కుమారుని కంట్రోల్ చేయలేని కావడం చేత తనకెంతో నష్టము కలుగుచేది. ప్రియమైన సోదరుడా, ఈ విషయంలో ఒకసారి అర్థం చేసుకున్నాను. మనం లిమిటేషన్స్ దాటిపోతే మన ఇంటిలో కానీ, మన ఒంటిలో కానీ, మన మందిరంలో కానీ, మనం చేసే స్థలాల్లో కానీ మనకి ఎన్నో నష్టాలు వస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుని బట్టి ఇప్పుడు ఆ మాట చెప్తే అబ్రహాం చాలా బాధపడుతున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడు అంటే, అయ్యో, ఇష్మాయిల్ కూడా నా కుమారుడే కదా, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, మరి నా భార్య ఏమో షారా వెళ్ళగొట్టు వెళ్ళదంటుంది, చిన్నవాడు వాడు ఇప్పుడేను, మరి వాడిని ఇప్పుడు ఈమె హాగర్ తీసుకుని ఎడుబడిపోతుంది, ఇది అరణ్య ప్రాంతము, ఏమి తినాలా, ఏమి త్రాగుతుంది, ఎట్లా ఉండాలా అని ఎంతో బాధపడుతున్నాడు అబ్రహాం. నిజమే, బాధ ఉంటుంది, తప్పనిసరిగా బాధ ఉంటుంది. అయితే వెంటనే ప్రభు అంటున్నాడు అక్కడ, మనం గమనించినట్లయితే ప్రియులారా, అబ్రహాంతో చెప్తున్నాడు ప్రభు, షారా చెప్పు ప్రతి మాటను వినుము అంటున్నాడు. అంటే కొన్ని విషయాలు మరి దేవుడు కూడా కలుగు చేసుకోవాలా. వెంటనే దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. షారా చెప్పే మాట విని, అబ్రహాం, మీరు తగాదేసుకోకండి, మీరు గొడవ పడకండి, ఆమెం చెప్తుందో వచ్చి, ఎందుకంటే నేను ఇష్మాయిలును ఆశ్రయించబోతున్నాను, తను ఒక జనాంగంగా చేయబోతున్నాను, తను ఒక బలవంతుడిగా చేయబోతున్నాను, ఇవేం దుఃఖపడవలసిన పని లేదు, చెప్పే మాట చేయి. ఇప్పుడు చేసేదేం లేదు కదా, దేవుడు కూడా చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని మాట విన్నాడు అబ్రహాము, ఇప్పుడు షారా మాట విన్నాడు. ఎంతో బాధతోటి, ఎంతో వేదనతోటి హాగరుని పిలిచి కొంత ఆహారం ఇచ్చి, ఒక తిత్తి నిండా నీళ్లు పోసి ఆమె భుజాన పెట్టి, బిడ్డను తీసుకుని వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపోతావో నాకు తెలియదు, వెళ్ళిపో, తప్పదు, దేవుడు కూడా చెప్తున్నాడు వెళ్ళిపోమని చెప్పేసి అని చెప్పినాడు. షారా చాలా మరి హాగరు చాలా బాధపడుతుంది, నీటితో వేదనతో బాధపడుతున్నది. విడిపోవాలా, ఏం చేయాలా, చిన్నబిడ్డ పెట్టుకొని. ప్రియమైన సోదరుడా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, వాళ్ళు ఎంత మనకు దగ్గరస్తులైనా, ఎంత బంధువులైనా, ఎంత మిత్రులైనా, ఎంత స్నేహితులైనా, ఆఖరికి ఆత్మీయమైనటువంటి యొక్క సహవాసమైన సహోదరులైనా సరే, దేవుడు మాట్లాడిన తర్వాత మనం విధేయత మనం చూపించాల్సిందే, మనం లోబడాల్సిందే. ఏమి ఇక్కడ లోబడుతున్నాడు అబ్రాహాము? చాలా కష్టమైన బాధ. తన భార్యగా ఉంచుకునేటువంటి హాగరును తన చేతుల ద్వారానే పంపించుకోవడమా? తన ముద్దుముచ్చుడుగా తీసుకున్నటువంటి ఇష్మాయిలు మొదటి కుమారుడిని తన చేతుల్లోనే బయట పంపించడమా? ఎంత బాధకరమైన విషయము, ఎంత దుఃఖకరమైన విషయం. అయినా కూడా అబ్రహాము విధేయత చూపిస్తున్నాడు, దేవునికి విధేయత చూపిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే ప్రభువుకు మనం లోబడాలా. ప్రభువుకు లోబడితే నష్టం జరగదు, అక్కడ ప్రభు చూసుకుంటాడు. అలాగ బయటకు వెళ్ళిన తర్వాత షారా మరి హాగరు, ఆ తర్వాత మరి ఇష్మాయిల్ వీళ్ళిద్దరూ కలిసి బైర్షెబా అనే అరణ్య ప్రాంతానికి వెళ్తున్నారు. ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డను తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ వచ్చినారు. ఎంత బాధకరమైన విషయమో. షారాకి మంచి హృదయం ఉండొద్దా?
క్షమాపణ అడిగి మీదట అట్లా చేయొద్దు, ఇక్కడే ఉండండి, కావాలంటే వేరేగా ఉండండి అని చెప్పొచ్చు కదా. చాలా కఠినంగా ప్రవర్తించింది పురుషారా. కొన్నిసార్లు నీ స్వార్థం కొరకాయి నీవు తప్పిదానం చేసి కూడా చాలా కఠినంగా ప్రవర్తిస్తావు. అది ఇతరులకు ఎంతో కష్టము, బాధ, నష్టం కలుగుతుంది. ఆయన దేవుడు మర్చిపోడు. ప్రతి ఒక్కరికి ఆయన దయామయుడు, కరుణామయుడు, సహాయపడేవాడు. హాగరు వెళుతున్న అరణ్యములో, కీకారణ్య అరణ్యము, జంతువులుండే అరణ్యము, ఒంటరిగా ఉండేటటువంటి పరిస్థితి, చిన్న బిడ్డను తీసుకొని ప్రయాణం చేస్తూ అబ్రాహాము ఇచ్చినటువంటి కొంచెం ఆహారాన్ని భుజించుకుంటూ, ఆ తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు కొంచెం త్రాగుకుంటూ కొంత సమయం ప్రయాణం అయిన తర్వాత ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయినాయి. ఇక ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ బిడ్డను అవతల పడేసేసింది, దూరంగా వెళ్ళిపోయింది. ఒకేసారి పెద్దగా ఏడుస్తున్నది, ఓ దేవా నేనేం చేయాలయ్యా, నా బిడ్డకు ఆహారం లేదు, నాకు ఆహారం లేదు, మేమిద్దరం కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాము, ఒంటరి జీవితం మా జీవితము, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు, మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు. ఈ అరణ్య ప్రాంతంలో ఈ భయంకరమైనటువంటి యొక్క జంతువులు ఇక్కడ ఉంటాయి, భయంకరమైన కటిక చీకటి ఇక్కడ, మా ప్రయాణంలో దిక్కు లేకుండా ఉంటున్నామయ్యా అని హాగరు అలలాడిపోతుంది ఆ అరణ్యంలో. బిడ్డ ఏం చేస్తున్నాడంటే మరి ఏడుస్తూ ఉంటున్నాడు. చిన్న బిడ్డ ఏం చేయగలడు, ఆకలి తట్టుకోలేడు. కన్నీటితోటి ఆ బిడ్డ ఎంతగానో ఏడ్చి 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 కుక్కలు పడుతుంటున్నాడు ఆ బిడ్డ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, దేవదూతను పిలిచినాడు. దేవదూత ఇక్కడికి రా త్వరగా. దేవదూత వచ్చారు. అయ్యా ఏం చేయమంటారు? అదిగో బేష్పారణ్యం చూడు, చూస్తున్నా, అదిగో హాగరు తన బిడ్డ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, వెళ్ళు నువ్వు త్వరగా. ఆహారం లేకుండా ఉన్నారు, నీళ్లు లేకుండా ఉన్నారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, వెళ్ళు నువ్వు వాళ్ళకి మార్గం చూపించు. వెంటనే దేవదూత పరలోకాన్ని నుంచి బేష్బా అరణ్యానికి వచ్చి, మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా ప్రియా సోదరి సోదరుడా, ప్రభు యొక్క హృదయం చూడండి. ఎన్ని తప్పులు హాగర్లో ఉన్నప్పటికీ, పొరపాటులు ఆ చిన్న బిడ్డ కూడా చేసినప్పటికీ, వారి తప్పులన్నీ కూడా ఆయన కప్పివేసుకుంటూ వారిని క్షమిస్తూ ఆయన ప్రేమ హృదయము, ఆయన కరుణా హృదయము ఎలాగుందో చూడండి. ఆమె కొరకు ఒక దేవదూతను పంపిస్తున్నాడు. ఆమెను రక్షించేదాని కొరకై, బిడ్డను రక్షించేదాని కొరకై దేవదూత పరలోకంలో నుంచి వస్తుంటున్నాడు. వచ్చిన వెంటనే అక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ మాట్లాడుతుంటున్నారు. ఏమని అంటుంటే హాగరుని పిలుస్తుంటున్నారు. హాగరు భయపడకు, ఎందుకు నీవు భయపడుతున్నావు? నీవు లే, నీ బిడ్డను చేత పట్టుకో, ఆ బిడ్డ గొప్ప జనాంగం కాబోతున్నాడు అని దేవదూత బేష్బారణ్యంలో ఆ పరాను అనే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమై హాగరును బలపరుస్తున్నది, హాగరును ధైర్యపరుస్తున్నది. నీవు లేవాలా, నీవు లేవాలా, నీవు లేవాలా, నీ బిడ్డను చేత పట్టుకోవాలా, అప్పుడు నేను ఆ బిడ్డను ఆశీర్వదిస్తాను. అనేక జనాంగాలను ఆ బిడ్డ యొక్క గర్భం నుంచి రాబోతున్నాను, నేను ఒక జనాంగం చేయబోతున్నాను, భయపడగాకు. నేను ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మరొక పాఠం మీరు నేర్చుకోవాలా. మన భర్తలు మనకిచ్చే తిత్తి, లేక వారు సంపాదించే సంపాదన, వారు ఇచ్చేటటువంటి నీళ్లు ఎంతకాలం వరకు? కొంతకాలం వరకే కదా. వారిచ్చే జీతాలు, వారిచ్చే డబ్బు, మన యొక్క తల్లిదండ్రులైనా సరే లేక ఎవరైనా సరే మనకిచ్చేది కొంతకాలం వరకే సరిపోతుంది. దేవుడిచ్చేది జీవితాంతం వరకు సరిపోతుంది. తిత్తి ఉన్నంత కాలం పర్వాలేదు హాగరికి, నీళ్ళు ఉన్నంత కాలం పర్వాలేదు హాగరికి, ఆహారం ఉన్నంత వరకు పర్వాలేదు హాగరికి. అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాను. నీ జీవితం నా జీవితం కూడా అంతే. డబ్బున్నంత కాలము, ఇంట్లో డబ్బున్నంత కాలము
ఒంటిలో ఆరోగ్యం ఉన్నంత కాలము, ఆస్తులు ఉన్నంత కాలము, బంధువులు ఉన్నంత కాలము మురిసిపోతాం. నాకేం పర్వాలేదు అనుకుంటాం. కానీ అది అయిపోయే రోజు వస్తుంది, ఏడవాల్సి వస్తుంది, కేకలు పెట్టాల్సి వస్తుంది. ఒంటరి దాని అయిపోతావు, ఒంటరి వాడు అయిపోతావు. అందుకని ప్రభు వైపు చూడు. అందుకని ప్రియులారా, వెంటనే హాగర్తో మాట్లాడినటువంటి ఆయన దేవదూత ఒక మాట చెప్పాడు, నువ్వున్న స్థలంలోనే చూడు. అక్కడ వెంటనే హాగరు చూస్తే నీటి బుగ్గ అక్కడ ఉన్నది. సమృద్ధి అయినటువంటి నీళ్లు అక్కడ కనబడుతున్నాయి. త్రాగు నీళ్లు, నీ బిడ్డకు త్రాగించు నీళ్లు, నీ చేతి పట్టుకో, ఆ బిడ్డ నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాట ఉంటున్నటువంటి మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ప్రభు యొక్క ప్రేమ మనేడంతా ఉన్నదో నీవు లేవాలా, మొట్టమొదటిగా నీ యొక్క బిడ్డలు లేవాలా, ప్రభు కొరకే లేవాలా. నువ్వున్న స్థలంలో, ఏ స్థలంలో పడిపోయినావు, ఏ పాపంలో పడిపోయినావు, ఏ దోషంలో పడిపోయినావు, ఏ తప్పిదంలో పడిపోయినావు, ఏ యొక్క చెడు అలవాటులో చిక్కుని పోయినావు, ఏ బంధువుల చేతిలో పడిపోయినావు, ఈ మిత్రుల చేతిలో పడిపోయినావు, ఈ చెడు అలవాట్ల చేతిలో పడిపోయినావు. మొట్టమొదటి నీవు లేవాలా. నీవు లేవాలా, నీ బిడ్డలను కూడా లేపాలా. అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం అక్కడ కనబడుతుంది. అక్కడ నీటి బుగ్గ కనబడుతుంది. సమృద్ధి అయినటువంటి నీరు, సమృద్ధి అయినటువంటి నీరు అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత దేవదూత చెప్పిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయినారు. హాగరు ఏం చేసిందంటే నీరు చక్కగా తాగింది, తన కుమారుడికి కూడా ఇచ్చింది. అక్కడే కొంతకాలం నివసించింది ఆ ప్రాంతంలో. ఇష్మాయిల్ పెద్దవాడైపోతాడు, మంచి వెలుకాడైపోతాడు, అరణ్యంలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ ప్రాంతంలో. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు దగ్గరున్న ఈజిప్టుకి వెళ్ళేసి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి మంచి వివాహం కూడా చేసింది. అలాగా కుటుంబం అట్లా స్థిరపరచబడేది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనం నేర్చుకున్నటువంటి పాఠంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడు మనలను మర్చిపోడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఏం చేసినా కూడా దేవుడు మనం మర్చిపోడు. ఆ తదుపరి మనం గమనించినట్లయితే చివరికి అబీమెలెకు వస్తాడు. మళ్ళా ముగింపులో చెప్తున్నాను. అబీమెలెకు అబ్రాహాము దగ్గరికి వచ్చి, అయ్యా నీ వేష ప్రాంతంలో ఉన్నావు కదా, నీకు నాకు ఎలాంటి తగాదాలు వద్దు. దేవుడు నీతో ఉన్నట్లు నేను చూస్తున్నా. దేవుడు నీవు చేసిన ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. నీ బావు త్రవించావు, నీళ్లు పడ్డాయి. కాబట్టి నీకు నాకు మధ్యలో వివాదాలు వద్దు, మనమందరం కూడా మిత్రులుగా కొనసాగుదాము, నాతో పాటు నిబంధన చేయమన్నప్పుడు అబ్రాహాము నిబంధన చేశాడు. అబీమెలెకు అనగా ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి అతనితో నిబంధన చేసి ఇక మీదట మనకు మిత్రులుగా ఉందాము, శత్రులుగా ఉండొద్దు. తాను ఒక రాజే. అయితే అబ్రహాముతో ఉన్నటువంటి దేవుణ్ణి, అబ్రహాం చేసే పనిని ఆశీర్వదించడము అబీమెలెకు చూసిన తర్వాత ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పది అక్కడ. అందుకని వారి మధ్యలో అగ్రిమెంట్ అయిపోయింది, నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత అబీమెలెకు వెళ్ళిపోతాడు. అక్కడ మరి అబ్రహాం ఏం చేస్తాడంటే బెర్షెబాలో పిచ్చుల వృక్షాన్ని ఒకటి నాటి అక్కడ యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అబ్రహాం యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనా జీవితము. ఈ రీతిగా 21వ అధ్యాయంలో మనం ముగిస్తున్నాము. అయితే ఒక శ్రేష్టమైన తలంపులు మీతో చెప్తున్నాను, ఆ మాటలు అర్థం చేసుకోండి. ఇస్సాకు ఎలాగ వాగ్దాన పుత్రుడో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు కూడా వాగ్దాన పుత్రుడే. ఇస్సాకు ఎలాగా పేరు పెట్టబడిందో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి కూడా పేరు పెట్టబడింది. ఇస్సాకు ఎలాగా సున్నతి చేయబడ్డాడో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి కూడా అలాగే సున్నతి చేయబడ్డాడు. ఇస్సాకు ఎలాగా పరిహసించబడ్డాడో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి కూడా యూదులలో పరిహసించబడిన వాడిగా కనబడుతూ వచ్చినాడు. అలాగా ఇస్సాకు ఎంత విధేయుడుగా ఉన్నాడు అంటే 33 ఏళ్ల వయసులో ఇస్సాకు బలికి తీసుకెళ్ళిపోయినప్పుడు తండ్రికి పూర్తిగా విధేయుడైపోయినాడు. గొప్ప విధేయపుత్రుడు ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముకు యవన కాలంలో విధేయత చూపించాడు. ఇస్సాకు ఎలాగైతే బలిపీఠ మీద పెట్టబడి మరణపాయం నుంచి తప్పించబడి
తాను ఎలాగ దాని నుంచి బయటపడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా బలైపోయి తానే నిజమైనటువంటి దేవుడు అని చెప్పుకునే దాని కొరకాయి ఆయన తిరిగి లేచినాడు. ఇస్సాకు ఎలాగైతే రిబ్కాను వివాహం చేసుకున్నాడో అది కూడా పొలంలో ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు రిబ్కా ఎలాగొచ్చి మధ్యలో కలుసుకున్నారో రేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడి అక్కడ కలుసుకునే విధానం ఉంటుందండి. కాబట్టి ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా విషయాల్లో పోలికలు ఉంటాయి. విషయాలు గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే 22వ అధ్యాయము మరొక దినాన మనము ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేంగల మా పొడవ తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఉదయకాల పాఠాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్నటువంటి మా ప్రియులందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. దాసును అభిషేకించి ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. అక్కడ ఏదైతే విన్నామో వాటిని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని వినే ప్రతి ఒక్క కుటుంబాన్ని, సహోదరులను, సహోదరుని, ఎవరి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా ఉంచమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దినమంతా తోడయండి. మరి బిడ్డలు ఎవరెవరు బయటకు వెళ్ళి ఆయా పనులు చేసుకుని వస్తున్నారో ఆఫీసులకు రకరకాలైన పనుల కొరకై వారందరూ తోడయండి, సహకరించిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున ఆస్తుతించి ప్రార్థించి కనపరచబడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.